నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్ దగ్గర ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ఒక హామీ అనేది పూర్తి స్థాయిలో మర్చిపోయినట్టుగా కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రధానంగా వికలాంగులకు సంబంధించిన హామీ. దీనికి సంబంధించి ఏ మంత్రి మాట్లాడట్లేదు ఇప్పటిదాకా. కనీసం ఎవరినైనా కలిసే ప్రయత్నం చేసినా కూడా ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది ప్రధాన చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం నాతో పాటు ఎంపీడీఓ శ్రీనివాస్ అన్న ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా ఈ 6 గ్యారంటీలు అనేది ఒక అంశం. ప్రధానంగా మీకు ఇచ్చిన ఒక ప్రామిస్ అది ఏదైతే మీకు వ్యక్తిగతంగా కావచ్చు రకరకాల ఏం చెప్పదలుచుకున్నారు ఈ హామీకి సంబంధించి? ఆ హామీ ఏంటి, ఇది మీరు ఎట్లా కొట్లాడుతారు? నా పేరు ఎం శ్రీనివాసులు, వికలాంగుల నెట్వర్క్ రాష్ట్ర అధ్యక్షుల్ని. ఇప్పుడు మీ ముందు చాలా ఇంపార్టెంట్ చారిత్రాత్మకమైన అంశం. 2024 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పేజ్ నెంబర్ 8 పాయింట్ నెంబర్ 8లో ఒకటి క్లియర్గా చెప్పింది. యాజ్ వాజ్ డన్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ రాజస్థాన్ విల్ ప్రొవైడ్ రిప్రజెంటేషన్ ఇన్ లోకల్ బాడీస్ ఆన్ పార్ విత్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ అన్నది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆల్ ఇండియా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన తెలుగులో అర్థం ఏంటంటే, మేము ఏదైతే ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో అమలు చేస్తున్నామో స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం మేము ఇది అమలు చేస్తామని అన్నారు. అయితే దాన్ని మనందరం కూడా చారిత్రాత్మకమైన నిర్ణయం, ఇది దేశమంతా వ్యాపింపజేస్తారు. ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయి, ఇక్కడ కూడా చేస్తాయనే ఆశతోటి మేమందరం ఉన్నాం. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ స్టార్ట్ అని అంటున్నారు. ఈ సందర్భంగా బీసీలు మాట్లాడుతున్నారు, ఎస్సీలు మాట్లాడుతున్నారు, రకరకాలు నడుస్తుంది. ఇక్కడ మేము ఇమ్మీడియట్గా ఏం చేసామంటే ఛత్తీస్గఢ్ నుంచి గజెట్ తెప్పించాం. ఛత్తీస్గఢ్ గజెట్, రాజస్థాన్ గజెట్ తెప్పించాం. ఇప్పుడు మీకు కూడా ముందర పెడతాం. ఛత్తీస్గఢ్ గజెట్లో ఏం పెట్టారంటే, పర్సన్ విత్ డిజేబిలిటీ జెండర్ ఈక్వల్ 1 ఉమెన్ అండ్ 1 మెన్ షెల్ బి నామినేటెడ్ ఇన్ ఎవ్రీ గ్రామ పంచాయతీ అన్నారు. దట్ ఈస్ ఎ గుడ్. రాజస్థాన్ గజెట్లో ఏం చెప్పిందంటే, ఎవ్రీ మున్సిపాలిటీ షెల్ హ్యావ్ 1 పర్సన్ విత్ డిజేబిలిటీ అన్నారు. అంటే ప్రతి మున్సిపాలిటీ ఒక వికలాంగుని నామినేట్ చేయాలి, ప్రతి పంచాయతీలో ఒక మహిళా పురుషుని చేయాలని ఛత్తీస్గఢ్. ఇవి కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. రాజ్యాంగ ప్రకారం స్థానిక సంస్థల్లో వికలాంగులకు ఇవ్వాలన్నా, ఎవరికి ఇవ్వాలన్నా, అంటే ఎస్సీ ఎస్టీకి కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్ ఉంటుంది, మిగతా వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు. మేము ఒక ప్రెజెంటేషన్ తయారు చేసి ఏం చెప్పామంటే, తెలంగాణలో దాదాపు 12,600 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే ఒక మహిళ ఒక పురుషునికి ఇస్తే దాదాపు 26,000 మంది వికలాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం వస్తుంది. అలా 12,500 పైన మహిళా వికలాంగులకు వస్తుంది. ఇది గొప్ప చారిత్రాత్మకం. దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని కష్టాలు పడి పొన్నం ప్రభాకర్ మంత్రిని కలిసాం, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారిని కలిసాం, అదేవిధంగా ఇంకో మంత్రి శ్రీధర్ బాబుని కలిసాం, ఇది మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఇంకో మంత్రి, ఏ మంత్రి అయితే సీతక్క బడుగు బలహీన వర్గాల నాయకురాలు, తర్వాత ట్రైబల్ మంత్రి, వికలాంగుల మంత్రి, తర్వాత గ్రామీణాభివృద్ధి మంత్రి, అన్ని సంబంధాలు ఉన్నాయి మేము మాట్లాడే మాటలు. ఆమెను కూడా కలిసాం. కానీ పరిస్థితి అంటే చూస్తాం, పరిశీలిస్తామని. మేమేమంటున్నాం అంటే, పరిశీలించేది ఏముంది? ఆల్రెడీ టోల్డ్ ఇన్ ఏఐసిసి మేనిఫెస్టో, ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్, యు ఆర్ షోయింగ్ ది గజెట్స్. మరి ఇక్కడ ఇంకా పరిశీలిస్తామనేది ఇది రాజకీయ వాగ్దానమా, లేకపోతే ఈ ఒక ఏది వికలాంగులకు ఇచ్చిన వాగ్దానమా? ఇంకోటి, వాగ్దానంలో గజెట్ కాపీ కూడా మేము ఇచ్చాం. ఏ రాష్ట్రంలో అమలు చేసిరు అన్నారు. ఛత్తీస్గఢ్ గజెట్ ఇచ్చాం, రాజస్థాన్ గజెట్ ఇచ్చాం, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. అది మా డిమాండ్. కానీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం కూడా చాలా మందికి ఇందులో చట్టబద్ధత కల్పిస్తామనో లేదా వికలాంగులకి సంబంధించి పోటీ చేయడానికి కూడా చాలా మంచి విషయం అది. మరి ఎందుకు దీన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాను అంటే, కేవలం ఇది వికలాంగులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి దీన్ని పక్కన పెట్టాలనే అంశమా, లేకపోతే ఏంటి? అంటే మేమేమనుకుంటున్నామంటే, 15 రోజుల సంధి వీళ్ళ చుట్టూ తిరిగి చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాక అసలు వీళ్ళు చెప్పిన మాట చేసే పరిస్థితిలో లేరు. ఇంకోటి, నేను ఒక టైటిల్ కూడా పెట్టి చెప్పాను, ఒక్క రూపాయి ఖర్చు కాకుండా, ఒక పైసా ఖర్చు లేకుండా 26,000 మందికి నామినేట్ చేస్తే ఎవరి కార్యకర్తలు అవుతారు? నామినేట్ అంటే మీ కార్యకర్తలేగా, మీ పార్టీ క్యాడర్ అవుతారుగా, మీ ప్రభుత్వానికి విధేయులు అవుతారుగా. ఎందుకు చేస్తారని ఆలోచిస్తే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వికలాంగులు నెగ్లెక్టెడ్. ఎందుకంటే వికలాంగులు ఈరోజు ధర్నాలు చేయాలన్నా, రోడ్ల మీద రావాలన్నా, నిరాదరణ చేయాలన్నా ఒక ప్రయాస, ఆర్థిక ప్రయాసాలు, రకరకాల ఫిజికల్ యాక్సెసిబిలిటీ ప్రయాసాలు. ఇది పరిస్థితి. అంటే ఒకటైతే మేము మనస్ఫూర్తిగా చెప్తున్నామండి, మేము రాజకీయ ఏతరంగానే కలిసాం.
ఇంకా ప్రతిపక్ష పార్టీలను కలవలేదు. ఎందుకంటే అధికార పార్టీ చెప్పింది, అధికార పార్టీ అమలు చేసింది, మరి ఇక్కడ చేసే అవకాశం ఉంది, వాళ్ళకే అన్ని లాభాలు ఉన్నాయి, మనం ప్రతిపక్షం దగ్గరికి ఎందుకు పోవాల్సిన అవసరం అని ఇప్పటి వరకు వాళ్ళ చుట్టే తిరగటం జరిగింది. గతంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో మీ అంశాల మీద చాలా రకాలుగా ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన రికార్డింగ్ చెప్తాను. వికలాంగుల చట్టాలు అమలు చేయాలి, వికలాంగులకు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వాలి, వికలాంగులకు ప్రత్యేకంగా అవకాశాలు కల్పించాలి, పింఛన్ 4,000 చాలదు, వీళ్ళకి 6,000 ఇవ్వాలి అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. అదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కమిటీలో కూడా December 9 తర్వాత మీరు జనవరి నుంచి 6,000 తీసుకుంటారని చెప్పింది ఆయనే. తర్వాత వికలాంగుల చట్టాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అన్నాడు. ఇంప్లిమెంటేషన్ ఇస్ డిఫరెంట్ వర్డ్, ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అన్నారు. ఎక్కడ ఎఫెక్టివ్? అసలు పరిశీలనే లేదు. అసలు మీ తరపున మాట్లాడేటోడేడి లేడు. ఇప్పుడు అదే అంటున్నా కదా, ఇప్పుడు అటు అసెంబ్లీలో గానీ లేదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా కొట్లాడి మాట్లాడేటోడు లేడు కదా. మేము ఇంకో విషయం బాగా గుర్తు చేశారు, కోదండరామ్ గారు కలిసాం, కలిసి చాలాసేపు మాట్లాడాం. ఇది మీరు అనుబంధంగా ఉన్నారు, మీరు మాట్లాడొచ్చు, ఇంకోటి మీకు రూపాయి ఖర్చు కాదు, ఆయనకు రూపాయి ఖర్చు కాదు, ప్రభుత్వానికి లాభం వస్తుంది. సరే మీరు చేయండి, ఉద్యమం చేయండి, మీరు పోరాడండి, నేను కూడా మాట్లాడతాను అన్నాడు. తీన్మార్ మల్లన్నని కూడా కలిసాం, మీరు చాలా ఇన్స్పైర్డ్ గా ఉన్నారు, పొద్దుగల ఆయన ఐటమ్ కూడా రికార్డ్ చేశాడు. లేదు నేను సీఎం కు పర్సనల్ గా కలిసి ఇస్తాను, మాట్లాడతాను. 20 రోజులు అని మా ప్రయాసం. ఈ రోజు వరకు పంచాయతీలో ఎస్సీ ఎస్టీలు బీసీలు అంటున్నారు కానీ వికలాంగుల మీద అవకాశం లేదు. అంటే మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి ప్రభుత్వం నుంచి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు మీరు? మీకు సంబంధించి అసలు మీరు ఏం కోరుతున్నారు? మేము ఏమనుకుంటున్నాం అంటే, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనేది ఒక అధిష్టానం ఉంది కదా, చలో ఢిల్లీ పెట్టుకో, ఒక 20 మంది వికలాంగులను పోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ రాహుల్ గాంధీ ఫోటో, ఖర్గే గారి ఫోటోతో మేనిఫెస్టోలు పెట్టరు కదా, ఆ ఫోటోలు పెట్టి అక్కడే కూర్చుందాం అనుకుంటున్నాం. ఇంకొక వారం 15 రోజులు చూసి ఖచ్చితంగా అక్కడికే పోయి, మరి మీరు చెప్పిన మాట మీ రాష్ట్రంలో అధికార రాష్ట్రంలో చేయకపోతే భవిష్యత్తు మిమ్మల్ని ఎవరు నమ్ముతాడు? కనీసం అంటే ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన మొన్నటిదాకా కొట్లాడితే వాళ్ళకు కూడా ఇప్పటిదాకా సమాధానం లేదు. ఇక చాలా ఇష్యూస్ ఇట్లానే పోతున్నాయి. అంటే మరి మీ అంశాన్ని ఇట్లా మీరు అపాయింట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందా? కనీసం రాహుల్ గాంధీ అయినా, లేకపోతే ఇక్కడ మంత్రులే పట్టించుకోపోతే ఇప్పుడు ఎట్లా పోతారు? ప్రతిరోజు మేము ఒక పని చేస్తున్నాం అండి. రోజు పొద్దుగాల 5 నుంచి 6 గంటల వరకు ఏఐసిసి అంతా గ్రూప్ చేసాం. ఏఐసిసి ఖర్గే నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈమెయిల్ గ్రూప్ చేసి రెగ్యులర్ గా పెడుతున్నాం. ఒకటి అపాయింట్మెంట్ లెటర్ పెడుతున్నాం, ఒకటి డిమాండ్ ఫుల్ఫిల్ యువర్ ఏఐసిసి ప్రామిస్ అని పెడుతున్నాం. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఇవన్నీ ప్రింట్అవుట్లు తీసుకొని ఏఐసిసి దగ్గర పోయి ఒకసారి ఏఐసిసి ముందల అవసరమైతే ప్రొటెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నప్పుడు ఏం కోరబోతున్నారు రేవంత్ రెడ్డిని కానీ, లేదంటే మీ మంత్రులు చాలా మంది ఇప్పుడు వికలాంగుల మంత్రులు కూడా ఇప్పుడు సీతక్క లాంటి వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళైనా ఇప్పుడు గతంలో వాళ్ళు కూడా చాలా విషయాల్లో కొట్లాడిన అంశాలు ఉన్నాయి, ఇలాంటి అంశాలు. మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళు సైలెంట్ గా ఉంటా ఉన్నారు? అపాయింట్మెంట్ ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మంత్రి సీతక్క గారికి గ్రామీణాభివృద్ధి ఆమె, వికలాంగుల శాఖ ఆమె, మహిళా శాఖ ఆమె, అన్ని శాఖలు ఉన్న సీతక్క గారికి ముఖ్యమంత్రి గారికి ఏంటంటే, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో పెట్టింది, మీకు రూపాయి ఖర్చు లేదు. నేను బట్టి విక్రమార్క చెప్తే నవ్వి భుజం మీద ఇట్లా చెయ్యేశాడు. సార్ మీకు రూపాయి ఖర్చు లేదు సార్, 25-6 మందికి లైఫ్ ఉంటది, కాంగ్రెస్ పేరు వస్తుంది, మీరు ఈ పని చేయండి, మంచి పని. కళ్ళు మూసుకొని 2 పేరాలు తయారు చేస్తే ఇమ్మీడియట్ అయితే గవర్నర్ పంపేయండి, సాయంత్రం వరకు మేము పోయి గవర్నర్ గారికి కలుస్తాం, ఇంత అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్పాను. నేనేమంటున్నానంటే, సీతక్క గారికి అన్ని రకాల మంత్రులు, గ్రామీణాభివృద్ధి మీరే, మహిళా మంత్రి మీరే, వికలాంగుల శాఖ మంత్రి మీరే, ఇమ్మీడియట్ గా దీని మీద ఛత్తీస్గఢ్ మోడల్ కాపీ కూడా రెడీగా ఉన్నది, మేము ఇచ్చినాం కూడా ఆమెకు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ మోడల్ తీసుకొని తెలంగాణ ఒక గజెట్ రాసి, చిన్న 2 పేర్లు రాసి ఇమ్మీడియట్ గా వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో మహిళా పురుషుల్లాగా ప్రతి స్థాయిలో 2 అవకాశాలు ఇస్తే దాదాపు 26,000 మందికి రాజకీయ సాధికారం వస్తుంది. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ ఇచ్చిన మాట తప్పరని చెప్తున్నారు, మరి వికలాంగులకు ఇచ్చిన మాట ఎందుకు తప్పుతున్నారు అనేది మా ప్రశ్న. మేము అవసరమైతే చలో ఢిల్లీ పెట్టి కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయాలనుకుంటున్నాం. వికలాంగులు కూడా చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నారు. అంటే ఎలక్షన్స్ ముందు కూడా చాలా మంది వికలాంగులు కూడా సపోర్ట్ గా, కొత్త ప్రభుత్వం వస్తే మనకేదో కొత్త విషయాలు వస్తాయి అనే దాని మీద మీరు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల పరిస్థితి కానీ, మీకు సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అసలు ఫుల్ఫిల్ అయినాయా ఒకటైనా కానీ, లేదా ఏది కాలే? ఒకటి అంటే సింపుల్ గా చెప్తున్నాను, 6,000 పింఛను December 9 తర్వాత అన్నారు, 1.5 సంవత్సరం కావస్తుంది, కాలే. తర్వాత మొన్న లోన్లు
గత ప్రభుత్వం 700 యూనిట్లే పెట్టి చేస్తే ఇది చిన్న బడ్జెట్ ఇది చాలా అన్యాయం అన్నారు. వీళ్ళు అంతే చేసారు. మండలానికి ఒక్కటి కూడా రాదు. రాష్ట్రం అంతా మీరు లోన్లు 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 అని మొత్తం సోషల్ మీడియాలో మోగుతుంది. కానీ బాధాకరమైన ఏంటంటే నాకు మండలానికి ఒక్కటి రాదు. వికలాంగులంతా రేపు దరఖాస్తులన్నీ పెట్టుకొని చెట్ల కింద కూర్చొని ఏడవాలి. ఇది పరిస్థితి. పెన్షన్ లేవు, లోన్ల పరిస్థితి ఇది. ఇంకా పోతే వికలాంగుల హక్కుల చట్టం గురించి మాట్లాడారు ఎఫెక్టివ్ అని. మీరు నమ్ముతారో నంబర్, ఇంతవరకు అడ్వైజర్ కమిటీ వేయలే, జిల్లాల కమిటీ లేలే, చట్టం మీద రివ్యూ చేయలే. పాత జీవోలు పట్టుకొని ఎలాడుతారు, అప్పటిన్న జీవోలే. కనీసం ఆ జీవోలు అమ్మలేవు, వీళ్ళు కొత్త జీవోలు తీయలే. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రజా దర్బారు ప్రజా పాలన అని చెప్పి పెట్టిరు కదా, అంటే ప్రజావాణిలో మీరు ఏమైనా అర్జీ పెట్టిరా దీనికి సంబంధించి కానీ, లేదా వికలాంగుల చట్టాలు కూడా అమలు చేయాలి మీరు అనే దాని మీద ఏమైనా పెట్టిరా, లేకపోతే ఏమన్నా? ప్రతి ప్రజావాణిలో వికలాంగుల రిప్రజెంటేషన్ లేని ప్రజావాణి ఉండదు. ఒక్కొక్కసారి ఏమైతుంది తెలుసా, మాకు ఆ ప్రజావాణి రష్లు ఇవ్వలేకపోతే దివ్య మేడం స్పెషల్ ఇన్ఛార్జ్ IAS ఆమె ఆఫీస్ పోయి ఇచ్చి వస్తున్నాం. ఎందుకంటే ఆడ చెప్పలేకుండా ఆడిస్తున్నాం. ప్రతి విషయం పెన్షన్ చెప్పినాం కాలే, లోన్లని ఎక్స్టెన్షన్ చేయాలన్నాం కాలే, బడ్జెట్ పెంచలేమని చెప్తున్నాం. మరి ఎక్కడ పెట్టారు బడ్జెట్ పెంచమన్నారు. నేనేమంటున్నానంటే ఇది సపరేట్ గా మీరు ఆలోచించాలి. 50 కోట్ల బడ్జెట్ ఇచ్చినామన్నారు. మరి 3 కోట్లే సబ్సిడీ లోన్ ఎందుకు రిలీజ్ చేశారు? మిగతా కోట్లు సహాయ పరికరాలకు పెట్టారు. లా డౌట్ ఏంటంటే సహాయ పరికరాల్లో టెండర్లు కమిషన్లు వస్తాయి ఏందా, అందుకే ఆ కోట్లన్నీ అటు పెట్టారు. నేనేమంటుందంటే 50 కోట్లలో 30 కోట్లు లోన్లు ఇవ్వండి, డైరెక్ట్ బెనిఫిషరీకి పోతుంది కదా. ఎందుకంటే సపరేట్ గా మీరు కవర్ చేయాల్సింది. 50 కోట్లు కేటాయించిన అన్న దాంట్లో 3 కోట్ల లోన్లకు ఇచ్చి మండలానికి ఒక్కనికే ఇచ్చి ప్రతి మండలానికి 200-300 అప్లికేషన్లు వస్తాయి. ఒక్కనికి ఇస్తే దాదాపు 300 మంది రోడ్ల పాల. మరి అదే ఒక 40 కోట్లు డైరెక్ట్ వాళ్ళ బతుకు తెరువుకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు సహాయ పరికరాలు అంటారు. మరి కేంద్ర ప్రభుత్వం అలింకో సహాయ పరికరాలు ఇస్తుందిగా కేంద్ర ప్రభుత్వం. మరి వాళ్ళు సహాయ పరికరాలు ఇచ్చి మీరు సహాయ పరికరాలు ఇచ్చి వాటి మీద టెండర్లు పెట్టి కమిషన్లు తీసుకొని కోట్లు మాయం చేస్తుందికేగా. ఇది వికలాంగులు అందరూ కూడా ఆలోచించాలి. నేనేమంటున్నానంటే ప్రతి మండలానికి 50 మందికి ఇవాళ అదే SC ST BC లోన్లు నియోజకవర్గం లెక్కలు ఇస్తారు. నియోజకవర్గానికి 300 అంటే 36,000 లోన్లు ఇస్తారు. ఇవ్వకపోయినా ప్రశ్నించేటోళ్ళు ఉంటారు, చాలా మంది వచ్చి కొట్లాడతారు కదా. ఇవాళ వికలాంగుల పరిచయం అంటే అడుక్కునే దీనికంటే ఇంకా తక్కువ ఉంది. మీరే ఆలోచించండి. మండలానికి ఒక్కటి కూడా రాదు. 700 యూనిట్ల మన మండలాలు 670 మండలాలు, మండలానికి ఒక్కటి రాదు. అంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వికలాంగులని ఒక పిచ్చోల్లాగా అధికారులు చుట్టూ తిప్పుతుంది. దానికి MRO ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. నేనేమంటున్నానంటే రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ కాదా? ఇన్కమ్ సర్టిఫికేటేగా. మరి పింఛన్ వస్తుంది, దానికి 4,000 నువ్వు ఇస్తున్నప్పుడు గదేగా ఇన్కమ్. వికలాంగునికి ఇంకేముంటది? నువ్వు MRO చుట్టూ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే వానికి 1,000-2,000 ఖర్చు పెట్టాలి, తిరగాలి, 2 కాళ్ళు లంచాలు తిరగాలి. నేనేమంటుందంటే ఇదంతా కూడా అక్కుం బక్కుం అంటారు చూడండి, అంత తిప్పుడు, ఏదోటి ప్రహసనం చేయడు, అది తప్పు. 50 కోట్లలో 30-40 కోట్లు మా లోన్లకు ఇవ్వండి. లేదు 3 కోట్లు ఇచ్చి నాదే అది కూడా మీకు లిస్ట్ ఉంది, ఫార్వర్డ్ చేస్తా. 3 కోట్లు ఇచ్చి 700 యూనిట్లు పంపిస్తే 700 యూనిట్లు అనగానే నేను అనుకుంటా అబ్బో 700 అని పంచు రాష్ట్రానికి, మండలానికి ఒక్కటి రాదు. ఇది పరిస్థితి. ఇక మార్పు ఏడుంది? మార్పు లేదు, గీర్పు లేదు. అంతా అట్లనే ఉంటే ఇక మార్పేయడం అవుతుంది. కానీ అంటే ఇంకొక విషయం, అంటే మీరు కూడా గతం నుంచి కొట్లాడుతూ ఉన్నారు, వికలాంగుల సమస్యల గురించి కూడా కొట్లాడుతూనే ఉన్నారు. మరి ఈ వికలాంగుల సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గే పరిస్థితి కనపడట్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా. ఇప్పుడు గతంలో కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే పరిస్థితి ఉంది, ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు, అడిగే పరిస్థితుల్లోనే ఉన్నారు, ఎక్కడ కూడా తీసుకునే పరిస్థితి కనపడట్లేదు. అంటే ఏదంటే మొత్తం పార్టీలే పక్కన పెడతా ఉన్నాయా నెగ్గిన తర్వాత? అంటే అక్కడ వరకు ఉపయోగించుకోవాలి, ఓట్ల వరకు ఉపయోగించుకుని ఓట్ల తర్వాత పక్కన పెట్టే పరిస్థితి అనేది. మేము రాజకీయేతరంగా మాట్లాడితే ఏ ప్రభుత్వమైనా వికలాంగుల విషయంలో చిన్న చూపే, అది ఘంటాపదంగా చెప్పొచ్చు. వికలాంగుల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు చిన్న చూపే. కానీ కొందరు ఎక్కువ తక్కువ అనే కానీ చిన్న చూపులనే తప్ప పెద్ద చూపు అయితే లేదు. ఒకటి. రెండోది, ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అసలు చెప్పిన మాట ఏది లేదు. పెన్షన్ లేదు, పంచాయతీలో ప్రాతినిధ్యం లేదు, తర్వాత లోన్లు పెంచుతామన్నది లేదు, చట్టాన్ని అమలు పరుస్తామన్నది లేదు, స్టేట్ అడ్వైజరీ బోర్డు లేవు, జిల్లాల కమిటీలు లేవు, ఎవ్వీ లేవు.
మరి ఇంకా మార్పు అంటే లేవు లేవు అనేది చెప్పేదే మార్పు. మళ్ళీ వీటి గురించి అయితే మళ్ళీ కొట్లాడటమేనా మీ పరిస్థితి? తప్పదు ఇంకా ధర్నాలు చేయాల్సిందే, ప్రొటెస్ట్ చేయాల్సిందే. ఇప్పుడు అంటున్నాం ఏఐసిసి కూడా పోయి ఢిల్లీకి పోయి కొట్లాడతాం. ఎందుకంటున్నాం? స్థానిక ఎన్నికల్లో మీరు పోటీ చేసే ఛాన్స్ ఉందంటే ఇండిపెండెంట్ గానే, ఒకవేళ లేదు వీళ్ళు కల్పించలేదంటే ఇండిపెండెంట్ గానే కొట్లాడతారు. కొట్లాడతామండి. ఈడ వికలాంగుల పరిస్థితి ఏమైందంటే, వికలాంగులు స్కాటర్డ్ కమ్యూనిటీ, అంటే ఒక కులం లాగా, ఒక మతం లాగా ఒక దగ్గర ఉండరు. వికలాంగులు అనేది స్కాటర్డ్, ఎస్సీలో ఉంటారు, ఎస్టీలో ఉంటారు, బీసీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే వికలాంగుల యొక్క చట్టాలు, రాజ్యాంగాలు దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాతినిధ్యం స్థానిక ఎన్నికలు ఇచ్చింది. అసలు వీళ్ళకి ఏం వస్తుందండి? కాంగ్రెస్ వాళ్ళకి రూపాయి ఖర్చు కాదు. ఇది అర్థమైతే లేదు నిజంగా. రూపాయి ఖర్చు లేదు. 26,000 మందికి రాజకీయంగా వాళ్ళకి అవకాశాలు వస్తే 26 మంది నాయకులు అయితే మా వికలాంగుల సమస్యను వీళ్ళు జిల్లాలో కొట్లాడతారుగా, మండలాలు కొట్లాడతారుగా. ఒక వాయిస్ ఉంటదిగా. మరి ఆ వాయిస్ లేకుండా చేసేది ఏం మార్పు? నేననేది ఏంటంటే, ఇప్పుడు ఎలాగా స్థానిక ఎన్నికలు వస్తా ఉన్నాయి మీరు అన్నట్టుగానే, ఇప్పుడు దీని ప్రకారం ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కల్పించకపోతే మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఛాన్స్ ఉందా వికలాంగులందరూ? తప్పకుండా. గతంలో చంద్రబాబు మీద పోటీ చేసిన ఘనత మాకుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేసిన ఘనత ఉంది. తర్వాత మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో వికలాంగులు స్వతహాగా పోరాడి వార్డు మెంబర్లు అయినరు, సర్పంచులు అయినరు వికలాంగులు కొట్లాడి. కానీ నేనేమంటున్నానంటే ఆ విధంగా వాళ్ళు కసిగా, ఆర్థికంగా, ఇది ఫిజికల్ గా ప్రాబ్లంతో ఎదుర్కొనే ప్రాబ్లం ఉంది కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ప్రభుత్వం నామినేటెడ్ ఇస్తే వాళ్లకు నిజంగా ప్రేమించినట్టుంటది, నిజంగా ఆదరించినట్టుంటది. ఇచ్చిన మాట ఇవ్వకపోతే రూపాయి ఖర్చు లేని మాట నువ్వు చేయవు. మరి కట్లు 1000 కోట్ల ఖర్చున్న పనులు ఏడ చేస్తారు? ఎట్లా, ఎవరు నమ్మాలి? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.